ప్రజలు అట్లాగే కార్యకర్తలు అందరూ సహకరించాలని, పోలీసు వారి నిబంధనలకు లోబడి ఉండాలని కోరుతుంది. ఒకవేళ ఉల్లంఘించినట్లయితే దానికి అనుగుణంగా చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరుతుంది. రెడ్డి గారు ఉదయం 10 గంటల నుంచి చెముడుగుంట వద్ద హెలికాప్టర్ లో నెల్లూరులో దిగుతారండి. అక్కడి నుంచి జైల్లో, సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి తదనంతరం నెల్లూరు టౌన్ లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారిని కలవడం జరుగుతుంది. తర్వాత మళ్ళా హెలిప్యాడ్కి వచ్చి తెలుగు ప్రయాణం అవుతారు. అయితే ఈ ప్రోగ్రామ్ కి నెల్లూరు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి అర్జీ మేరకు వ్రాతపూర్వక అభ్యర్థనలో జనాల్ని సమీకరించడం లేదని, ప్రోగ్రామ్ ని అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరగా ఇన్ఛార్జి ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, అలాగే నెల్లూరు అడిషనల్ ఎస్పీ గారు వారికి దానికి అనుగుణంగా కొన్ని షరతులకు లోబడి పర్మిషన్ ఇవ్వడం జరిగింది.